తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్పెషల్ సంకల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కాగజ్ నగర్ పాఠశాలలో, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశాల మేరకు స్పెషల్ సంకల్ప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై, ఫోక్సో చట్టంపై, సైబర్ క్రైమ్పై, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098-181 పలు చట్టాలపై, హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శారద మాట్లాడుతూ విద్యార్థులకు జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలపై అవగాహన ఎంతో అవసరమని, విద్యార్థులకు ఉండవలసిన, ఎదుర్కోవలసిన ధైర్యం, స్వీయ రక్షణ గురించి తెలిపారు. విద్యార్థినులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనరల్ స్పెషలిస్ట్ రాజేశ్వరి, రాణి, ఫైనాన్షియల్ లిటరసిటీ సాగర్, సఖీ కేంద్రం మమత తదితరులు పాల్గొన్నారు. జూడో నేర్చుకోవాలి. ఇలాంటివి మన స్వీయ రక్షణకు అవసరం పడతాయి. బయటికి వెళ్ళినప్పుడు ఈరోజు సొసైటీలో ఎలా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుందో, ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము భయపడి, బలహీనపడి ఉంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు కరాటే అలాంటివి ఏదైనా వేస్తే తప్పనిసరిగా నేర్చుకోవాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఏదైనా ఉన్నా కూడా అలాంటి అవకాశాలు వస్తే మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఉండకపోవచ్చు అవకాశం. ఒకవేళ మీరు బయటకు వెళ్ళిన ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, ఎవరైనా ఇస్తే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇస్తే కనుక మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది యూటిలైజ్ చేస్తారు. యోగా, మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చేస్తారా? చేస్తారు కదా. యోగా, మెడిటేషన్ అనేది కూడా మన బాడీకి మెంటల్గా, ఫిజికల్గా చాలా యూస్ఫుల్. మరి ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనా, ఏదైనా సిచ్యువేషన్ బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు యోగా చేస్తామా, లేకపోతే కరాటే, జూడో లేదా ఫైటింగ్ ఇలాంటివి ఉపయోగపడతాయా? వెరీ గుడ్. నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీకు నెక్స్ట్ పేపర్ ఇస్తారు, అందులో ఇదే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ ఎవల్యూషన్ అయిపోయింది, హెల్త్ గురించి, టైం గురించి, స్వీయ రక్షణ గురించి అయిపోయింది. మానసిక అంటే సైకాలజికల్ పరంగా మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే, ఏదైనా మార్క్స్ గురించి కావచ్చు. ఇప్పుడు 20 మార్క్స్ వచ్చినాయి. 20 మార్క్స్ వస్తే మీరు ఏమనుకుంటారు? అప్పుడు నాకు 20 వచ్చినాయి, నేను డల్ స్టూడెంట్ని, అరే ఆ అమ్మాయికి 25 మార్క్స్ వచ్చినాయి, 25కి 25 వచ్చినాయి, ఆమె క్లేవరు అని ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి మీకు. అలా ఫీల్ అవ్వకుండా మీరు ఎలా ఉండాలి అంటే, మీ సెల్ఫ్ మోటివేషన్, మీ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ మీరే చేసుకోవాలి. నాకు 20 వచ్చిన వాళ్ళని వెరీ గుడ్ అంటారా? అన్నారు. మరి మిమ్మల్ని ఎవరు వెరీ గుడ్ అనాలి కదా? మనది మనమే మోటివేషన్ చేసుకోవాలి, మనది మనమే ప్రోత్సహించుకోవాలి. అప్పుడు మీరు 25కి వస్తారు. అప్పుడు మేడం వాళ్ళందరూ మిమ్మల్ని వెరీ గుడ్ అంటారు. అవునా? మరి అందుకు దానికి మనము ఎట్లా ఉండాలి? మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తెచ్చుకుంటాననే ధైర్యం ఉండాలి. అంతేగాని మంచిగా చదువుతున్నటువంటి అమ్మాయిని చూసి ఈర్ష్యపడడం, జెలసీగా ఫీల్ అవ్వడం, ఆమె మీద కోపం పెంచుకోవడము, ఫ్రెండ్షిప్ కట్ చేయడం ఇలాంటివి చేయవద్దు. ఓకేనా? సో కాబట్టి మనం ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కావచ్చు, ఓన్లీ టీచర్ అని కాదు, స్కూల్లో ఉన్న టీచర్ కావచ్చు, ఈవెన్ మన ఫాదర్ కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్న మన రిలేటివ్స్, బ్రదర్ కావచ్చు, మామయ్యలు, బాబాయిలు, తాతయ్యలు కావచ్చు, ఎవరైనా కూడా మనని టచ్ చేసినప్పుడు మనకు అసౌకర్యంగా అంటే ఇబ్బందిగా ఉందో దాన్ని బ్యాడ్ టచ్ అంటాం. అవునా కదా? సో ఎక్కడ? మన శరీర భాగాలు, చెస్ట్ పైన కావచ్చు, నడుం భాగంలో కావచ్చు, లేదు అంటే థైస్ భాగంలో కావచ్చు, తొడల భాగంలో కావచ్చు, లేదంటే 2 కాళ్ళ మధ్యన అలా టచ్ చేసినప్పుడు అది మనకి ఇబ్బంది అనిపిస్తుంది. చాలామంది అమ్మాయిలు ఇక్కడ నవ్వుతున్నారు. ఓకేనా? మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అర్థమవుతుందా? రేపటి రోజున మనం ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అసలు ఈ ప్రాబ్లం వల్ల మరి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియాలా లేదా? అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి కూడా తెలియాలా?
సరే, మీరు ఇంత నవ్వుతున్నారు కదా, మీకు ఒక ఒరిజినల్ అంటే జరిగిన స్టోరీ చెప్తాను. నిజంగా జరిగిన స్టోరీ. మనకి ఎక్కడో కాదు, వరంగల్లో జరిగింది. ఇలాగే మాలాగే ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటారు. వాళ్ళు వెళ్ళి పిల్లల్ని అడిగారు. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారు. ఇలా గుడ్ టచ్ ఇదంతా బ్యాడ్ టచ్ అని చెప్పారు. అందులో నుంచి ఒక అమ్మాయి లేచి, సో డైలీ మా టీచర్ నన్ను ఇలా టచ్ చేస్తూ ఉంటారు అని అమ్మాయి చెప్పడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ టీచర్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఒకరొక విషయాన్ని చెప్తున్నారు అంటే అది మనకు ఎంతవరకు అవసరమో అది చూడాలి తప్ప పక్కన వాళ్ళని చూసి నవ్వడం ఇది కాదు. ఓకేనా? స్టూడెంట్ లక్షణం కాదు. స్టూడెంట్ లక్షణం చెప్తున్నారు అంటే యాజ్ అ టీచరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మోటివేషన్ కావచ్చు, అవేర్నెస్ కావచ్చు, అది మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కూడా స్మైల్ చేయొద్దు. ఓకే? మీరు శ్రద్ధగా వినాలి, నవ్వడం కాదు. ఓకే? సో కాబట్టి ఏంటంటే ఎవరైనా మనల్ని తాకినప్పుడు ఇబ్బంది అనిపించిందంటే అది బ్యాడ్ టచ్. ఓకే? ఒక మన మదర్ తాకితేనే కదా మనకి ఏమనిపించదు. సో దట్ ఈస్ ద గుడ్ టచ్. ఓకే? సో అలా మరి ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని తాకినప్పుడు మనం ఏం చేయాలి? మనకు నచ్చుతలేదు. నా పేరు శారద. మేము మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో మన కుమ్రం భీం జిల్లా అడిషనల్ కలెక్టర్ సార్ గారి సూచన మేరకు ఈ స్పెషల్ సంకల్ప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కుమ్రం భీం డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే కేజీబీవీ స్కూల్స్, ఆశ్రమ స్కూల్స్, మహాత్మా గాంధీ జ్యోతి బాపులే స్కూల్స్, ఇలా అన్ని స్కూల్స్లలో కూడా వీళ్ళకి స్పెషల్ అవేర్నెస్ 10 టాపిక్ల పైన అవేర్నెస్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ 10 టాపిక్స్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ అబ్యూస్, ఫోక్సో, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, సైబర్ క్రైమ్స్, ఇలా చాలా రకాల టైమ్స్ గురించి, బాడీ ఎవల్యూషన్ గురించి, ఇలా చాలా హెల్ప్ లైన్స్ గురించి కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నిన్నటి నుంచి అంటే 18/9/2024 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి మనము కాగజ్ నగర్ కస్తూరిబాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కస్తూరిబా అండ్ ఆశ్రమ స్కూల్స్, మహాత్మా గాంధీ జ్యోతి బాపులే స్కూళ్ళలో, సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఐసిపిఎస్ నుంచి, సఖీ నుంచి, మహిళా సాధికారత కేంద్రం నుంచి వచ్చినటువంటి మా స్టాఫ్ అందరూ ఈ 10 టాపిక్స్ గురించి ఒక్కొక్కరు కొన్ని టాపిక్స్ తీసుకొని వివరించడం జరుగుతుంది. పిల్లలకు ఈ అవేర్నెస్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కంఫర్ట్నెస్ బట్టి వాళ్ళు ఆ పేపర్ తీసుకొని ఎగ్జామ్ కూడా రాసి తర్వాత ఎవాల్యుయేషన్ కూడా చేస్తున్నాము. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అబ్స్ట్రాక్ట్ తీసుకొని ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక సంకల్ప అవగాహన ప్రోగ్రాం అనేది ఇది 25 రోజుల ప్రోగ్రాము. కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి 15 మండలాలలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, కేజీబీస్ అన్ని స్కూళ్ళలో, కాలేజీలలో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.